ఇప్పుడొక ప్రశ్న, ఇది కూడా ఆడవాళ్ళకి సంబంధించిందే. కొంచెం సున్నితమైన అంశం అడిగారు వాళ్ళు. ఏమిటది? భర్త లేని స్త్రీ విధవ అంటారు కదా. అంటే విగత భర్తృక. ధవుడు అంటే భర్త, రక్షించబడు. అతడు లేనప్పుడు మరి స్త్రీలకి పుట్టిన దగ్గర నుంచి అలంకారాలు ఇవన్నీ ఉంటాయి కదా. మరి విధవరాండ్రకి ఆ అలంకారాలన్నీ తీసేశారు, పెట్టుకోకూడదన్నారు. ఇది కొంతమంది బాబాలు ఒప్పుకోకపోవచ్చు, వాళ్ళు ప్రచారం కూడా చేశారు. ఏం లేదు, విధవరాండ్రు కూడా శివలింగాన్ని చేతిలో పెట్టుకుని అభిషేకాలు చేయొచ్చు, ఇలాంటివన్నీ పెట్టారు. ఆఖరికి ఈ మధ్యన ఒక దేవాలయం వచ్చింది, బహిష్ఠులైన స్త్రీలు కూడా వెళ్ళి అక్కడ శివలింగాన్ని కౌగిలించుకుని దండాలు ఎట్టేచ్చుట. ఈ మధ్య హైదరాబాద్ దగ్గర అయితే కూడా పెట్టారు బాబు, ఇలాంటివన్నీ వచ్చాయి. కానీ ఈ నియమాలు ఎందుకు వచ్చాయి అని అడిగితే మీకు ఎవరికైనా ఒక్కసారి ఓపిక ఉందా? ఎంచేతంటే మన భారతీయ సాంప్రదాయంలో నిష్కారణంగా ఏదీ లేదండి. నిష్కారణంగా లేదు. ఆడవాళ్ళు కాటుక పెట్టుకోవడం ఉంది మనకి. మరి వేరే సాంప్రదాయంలో మగాళ్ళు కూడా సుర్మా ధరిస్తారేమిటి? సుర్మాను కాటుక ఒకటేనా? కాదే, తేడా ఉంది. అయినా వాళ్ళు ఎందుకు ధరించాలి? ఇలాంటివి ఉన్నాయి. అలాగే ఫిబ్రవరి నెల ఉంది. ఆ పేరు రావడం కారణం తెలిసిన, ఒక చేతికున్న కొరడాకి చివర రబ్బరు ముక్కు ఉంటుంది, దాని పేరు ఫిబ్రువా. ఇది వాడు కొరడా పట్టు కొడుతుంటే ఎవరైనా ఆడవాళ్ళు నిలబడి ఉంటే వాళ్ళకి తగిలితే ఆ ఏడాది లోపల వాళ్ళకి సంతానం కలుగుతుంది. పెళ్ళి కాకపోతే పెళ్ళి అవుతుంది. ఇప్పటికీ రోమ్ కంట్రీస్లో అలవాటు ఉంది. ఆ జరిగే నెల పేరు ఫిబ్రవరి. ఇలాంటివంటే నెత్తి మీద పెట్టుకు తిరుగుతారు. అలాగే హాలోవిన్స్ ఫెస్టివల్ అంటే పెట్టుకుంటాం. మన దగ్గర మాత్రం పితృపిండాలు పెట్టానంటే ఎవడు పెట్టడు. ఇది జరిగింది ఏమిటి అంటే, దీర్ఘతముడనే మహర్షి ఉన్నాడు, వివాహం చేసుకున్నాడు. ఆయన ఉతధ్యుని యొక్క ఉతధ్యుడు. అతను వాళ్ళ సంపదది. ఆ మమత గుడ్డివాడుగా పుట్టాడు పాపం. అతను గుడ్డివాడుగా పుట్టిన ఆ రోజులు పెళ్ళిళ్ళయ్యేవి. పెళ్ళయింది, కొడుకులు పుట్టారు. ఎందుకో మహర్షి అడిగాడు భార్యని, నిజంగా నా మీద ప్రేమ ఉందా అని. నేను కల్పించిన కాదు, మహాభారతంలో భీష్ముడు చెప్పాడు కదా అనేసరికి ఆవిడ కోపం వచ్చి, లేదు నేను ఇలాగే ఉందును కానీ నీలాంటివి చేసుకోవాల్సి కర్మ, మా పిల్లలకి చెప్పి నేను గంగలో పారేద్దాం అనుకుంటాను. కాళ్ళు చేతులు కట్టారు, ఆ ఋషిని గంగలో పారేశారు. అప్పుడు ఆ ఋషి శపించాడు. ఇన్నాళ్ళు కూడా ఈ నియమాలు ఎక్కడా లేవు. అంచేత ఇలాంటి ప్రమాదం భవిష్యత్తులో జరగకుండా ఉండడానికి ఎవరైతే విగత భర్తృకలో వారు శుభములకు సంబంధించిన పసుపు, కుంకుమ, గాజులు, పూలు ఇలాంటివి ధరించరాదు. ఇది సత్యవతీదేవితోటి భీష్ముడు చెప్పిన కథ. ఆ కాలం నుంచి మొదలైంది అది. అందుకని చెప్పిన మాట అది. ఆ కారణం చేత దీంట్లో రకరకాల మార్పులు, జుట్టు తీసేయడాలు ఇవన్నీ మనకి అలెగ్జాండర్ తర్వాత వచ్చాయి, నిజమే. అంచేత వాళ్ళకి మీరు శాస్త్రం పాటించే మాట అయితే దాన్ని గౌరవించండి. వాళ్ళని ఏమన్నారు? పనిగట్టుకుని. అందుకనే త్యాగరాజస్వామి చమత్కరించారు, వనితకు భాగసొమ్ములు మంగళసూత్రము తానవును. లక్షల కట్ల కాసుల పేర్లు ఉంటాయి, అది కాదు ఆవిడ ప్రధానం, మంగళసూత్రము. అందుకనే వాళ్ళు ఏం చెప్పారు, ఇలాంటివి జరిగినట్టయితే అలాంటి సుగంధములు, సుగంధ ద్రవ్యములు కానీ లేదా సుమంగళి వస్తువులు కానీ ధరించవద్దు. దీనికి ఇంకా 15-20 కథలు ఉన్నాయి. అందుకని నిషేధించారు తప్ప మీ మీద కోపంతోటో మిమ్మల్ని దూరం పెట్టాలనో కాదు. సరే, మరి ఒకప్పుడు గుండు వేయించుకునేవారు, దానికి వేరే కారణాలు ఉన్నాయి, ఇలాంటి కారణాలు కాదు. ఇది నియమము మనకి ఇతిహాస పురాణ ఆగమములలో వేదములో చెప్పింది. ఇందుకోసమని చెప్పి విధవరాండ్రకి. అలాగే భార్య పోతే అతన్ని ఏమంటారు తెలిసిన, మళ్ళీ పెళ్లి చేసుకోవడం అది వేరే కారణాల చేత వచ్చింది, చేసుకోకూడదు. విధురుడు విధవ, అక్కడైతే విధురా. ఈ విధుడి పని ఏమిటన్నది వావెలుకొల సుబ్బారావు గారు ఆయన గ్రంథం రాశారు. మళ్ళీ ప్రింట్ చేయొచ్చు కదా ఒకసారి, మాకు ఓపిక లేదు. చేత మనం ఎప్పుడూ కూడా ఇతర దేశాల వాళ్ళు ఏముంటే అది పట్టుకోవడం, వెళ్ళాడుతుండడం, ఇది అలవాటైపోయింది మనకి. విధుర దినచర్య, విధుర ధర్మములు అంటూ వావెలుకొల సుబ్బారావు గారు
1960 ప్రాంతాల్లో రాశారు. ఆయన ఒంటిమెట్ట, అక్కడ రాముడికి భక్తుడు ఆయన, అద్భుతమైన గ్రంథాలు రాశారు. దాంట్లో ఉంది అది సంగతి. అంచేత నిషేధించడానికి కారణం ఇది. అక్కడ మహర్షి పెట్టిన శాపము. ఇలాంటిది ఒకటి ఇప్పుడు చెప్పను. అత్తలేని కోడలు ఉత్తమురాలు, కోడలేని అత్త గుణవంతురాలు. దీనికి కూడా మహాభారతంలో కథ ఉంది. అంతవరకు అత్తగారు కోడలు బాగా చూసుకునేది, కోడలు అత్తగారిని చూసుకునేది. తేడా ఒకతోటి వచ్చింది, అడు ఋషి శాపం పెట్టాడు. ఇవి ఇలాంటివి ఉంటాయండి. ఇవి ఆచారాలు గుడ్డిగా వచ్చినవి కాదు. వీటికి మూలాలు పురాణాల్లో, వేదాల్లో కనిపిస్తాయి. స్వస్తి.